At Anurag University, be everyone you dream to be. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా ఆషాఢ మాసం ప్రారంభం అవబోతుంది అనగానే మనందరికీ గుర్తొచ్చేది కూడా బోనాల పండుగ అండి. ఈ బోనాల పండుగ ఆషాఢ మాసం మొదలవ్వక కొన్ని రోజుల ముందరే ఇదంతా కూడా దీనికి సంబంధించిందంతా కూడా కార్యక్రమాలు మొదలు పెడుతూ ఉంటారు. ఈ మాసం అంతా కూడా చాలా ఆడంబరంగా అట్టహాసంగా ఈ ఉత్సవాల్ని జరుపుకుంటూ ఉంటారు. అయితే మనకు బోనాలు అనగానే గుర్తొచ్చేది జోగినీలు, శివసత్తులు, పోతురాజులు. వీళ్ళు లేనిది ఈ ఉత్సవం అనేది అసలు కంప్లీట్ అవ్వదనే చెప్పాలి. ఏంటి అసలు ఈ బోనం ఏంటి, ఎందుకు ప్రత్యేకించి ఆషాఢ మాసంలోనే జరుపుకుంటాము, వీళ్లకు ఈ బోనాలకి సంబంధించిన అసలు ఏంటి అవినాభావ సంబంధము, వీళ్ళు లేనిది ఎందుకు ప్రాధాన్యత ఉండదు, ఇలాంటి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గురుస్వామి బాలరాజ్ ముదిరాజ్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మ. శ్రీ గురుభ్యో నమః. ముందుగా ఐ డ్రీమ్ మీడియా వారికి, తెలంగాణ ప్రజలందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మా ప్రేక్షకుల తరపున, నా తరపున మీకు కూడా బోనాల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. ఇప్పుడు సాధారణంగా మనకు బోనాల పండుగ అనగానే ఎన్నెన్నో ఉంటాయి క్రతువులు. ఈ నెలంతా కూడా ఒకదాని తర్వాత ఒకటి తంతులన్నీ జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా బోనం అంటే తెలియని కొన్ని ప్రాంతాలు కూడా ఉన్నాయి. అసలు ఏంటి బోనం అంటే ఏంటి, ఎందుకు ప్రత్యేకించి మనం ఈ మాసంలోనే జరుపుకుంటున్నామండి? యాక్చువల్గా బోనం అనేది అమ్మవారికి సమర్పించే ఒక భోజనం. ఆ భోజనాన్ని భగవంతునికి సమర్పిస్తున్నాం కాబట్టి అతి పవిత్రంగా శుద్ధిగా తయారు చేసి అమ్మవారికి సమర్పించేది బోనం. ఆ బోనం కొత్త కుండలో తయారు చేయాలి. ఒకవేళ కొత్త కుండ కాకుండా ఇంట్లో ఉన్న వస్తువులు అంటే రాగి బిందె కానీ ఇత్తడి బిందె కానీ ఉంటే దానికి అడుగున సున్నం పోయాలి. ఆ సున్నం పోయడం వల్ల ఏంటంటే అది శుద్ధి అవుతుంది. ఉన్న ఇంట్లో పాత్రలు కూడా సున్నం పెడితే అది శుద్ధి అవుతుంది అన్నమాట. అంటే కొత్తగా అయినట్టు సమానం. ఆ తర్వాత పవిత్రంగా పరమాన్నం కానీ, మనం తినే మామూలుగా తెల్లన్నం కానీ, పచ్చకూర, ఊరెలు, పూరెలు, బెల్లము, వీటన్నిటిని కూడా ఒక భోజనం రూపంలో ఆ ఇస్తరాకులు పెట్టి ఆ బోనంలో పెడతాం. తర్వాత దాన్ని అందంగా అలంకరిస్తాం. పసుపు, కుంకుమ, చందనంతో అలంకరిస్తాం. దానిపైన ఈ సంవత్సరం నేను ఇట్లా ఉన్నాను తల్లి, ఇంకో సంవత్సరం ఇంకొక ఎత్తు పైకి ఎత్తాలి నన్ను అని వేడుకునే వారు ఏం చేస్తారంటే 2 అంతస్తులు పెడతారు. ఈ 2 అంతస్తులో శాఖ అంటే చింతపండు, ఉల్లిగడ్డ ఇలాంటివన్నీ పిసికి ఒక శాఖ తయారు చేస్తారు. దానిపైన మళ్ళీ ఒక దీపం పెడతాం. అది గండ దీపం అంటాం. అంటే దీనికి సూచన ఏంటంటే పవిత్రమైన మన శరీరం లాంటిది ఈ బోనం కుండ. దీన్ని శుద్ధిగా తయారు చేస్తాం. అంటే స్నానం చేసి పవిత్రంగా ఉన్నానని ఒక మానవ శరీరాన్ని ఒక బోనం రూపంలో అలంకరించి తయారు చేసేది బోనం. దానిలో పవిత్రమైన అమ్మవారికి సమర్పించేటువంటి భోజనం. ఆ భోజనాన్ని అంతా కూడా దాంట్లో పెట్టి తల్లి ఈ స్టేజ్లో ఉన్న నేను మరో సంవత్సరం వరకు ఇంకొక ఎత్తు ఎదగాలి అమ్మ అని దాన్ని 2 స్టెప్పుల కింద పెడతారు. ఆ 2 స్టెప్పులు పెట్టేటప్పుడు మధ్యలో వేపాకు పెడతాం. ఎందుకు వేపాకు అంటే ఇది పవిత్రమైన భోజనంలో బెల్లం ఉంటుంది, పరమాన్నం ఉంటుంది. వీటికి ఈగలు ఆలకుండా ఉండాలంటే ఏదైనా చేదు వస్తువు కావాలి. అందుకనే వేపాకుల్ని ఆ మధ్యలో పెట్టి దానిపైన ఇంకో అంతస్తు బోనం పెట్టి దానిలో శాఖ, భోజనం పెట్టాక శాఖ కావాలి కదమ్మా, అలా శాఖ. దానిపైన పెట్టే గండదీపం మన ఆత్మీయ నైవేద్య జ్యోతిగా అమ్మవారికి సమర్పిస్తాం అన్నమాట. ఇటువంటి పవిత్రమైన భోజనాన్ని భగవంతునికి సమర్పించాలంటే మామూలుగా దాచిపెట్టి తీసుకెళ్ళలేం కదమ్మా, ఎంతో ఆడంబరంగా తీసుకెళ్ళాలి, రంగరంగ వైభవంగా తీసుకెళ్ళాలి. అమ్మవారికి భోజనం అంటే పవిత్రంగా తీసుకెళ్ళాలి. సంవత్సరానికి ఒకసారి అమ్మవారికి నేను మా ఇంటి నుంచి నైవేద్యం తీసుకెళ్తా బోనం స్వరూపంలో. ఈ బోనాన్ని అంగరంగ వైభవంగా తీసుకోవాలి అంటే ఏం చేయాలి? డప్పు వాయిద్యాలు కావాలి, భక్తజనులు కావాలి, శివశక్తులు కావాలి, గణాదులు కావాలి. వీటితో పాటు ఒక పోతరాజు కూడా కావాలి. ఈ పోతరాజు ఎందుకంటే ఇట్టి పవిత్రమైన భోజనాన్ని అమ్మవారికి సమర్పించేటప్పుడు ఎన్నో దుష్ట శక్తులు అడ్డొస్తాయి. ఈ భోజనం దేవునికి ఎట్లా ఎక్కుతుంది, మేమే తినేస్తామని పడేయడానికి కాకుల రూపంలో, గద్దల రూపంలో ఎన్నో దుష్ట శక్తులు అక్కడికి వస్తాయి అన్నమాట. వీటిని అమ్మవారు తీసుకెళ్లే పవిత్ర కార్యక్రమం ఏదైనా కూడా దుష్ట శక్తులు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాయి. మీరు మహాయజ్ఞం చేయండి, పురోహితులతో పూజలు చేయించండి, ఇట్లాంటి దుష్ట శక్తులు వస్తాయి అన్నమాట. వాటికి అడ్డుకోవడానికి కొన్ని నివారణలు కూడా అప్పుడు ప్రాచీనం నుంచి చేస్తూ వచ్చారు. అట్లా ఈ పోతరాజు ఏంటంటే తన రూపంలో గంభీర రూపం అంటే చూడగానే ముంగట వాళ్ళు దర్శకునేలా పెద్ద పెద్ద మీసాలు పెట్టి, జుంపాలు పెట్టి, పసుపు అలంకారంతో తయారయ్యి, మువ్వ గజ్జలు అంటారు కింద కట్టేటి, పిక్క గజ్జలు అంటారు తొడల కట్టేటి, నడుము గజ్జలు అంటారు నడుము కట్టేటి, ఈరగోలలు
2 పసుపుతో తయారు చేసిన ఈరగోళ్ళలు అవును. ఇవన్నీ వేసుకొని అలంకరించుకొని ఈ అమ్మవారికి నైవేద్యం వెళ్ళేటప్పుడు రక్షగా తిరుగుతూ ఆడుతూ వెళ్తూ ఉంటాడు అనమాట. అంటే ఇంకా అంత పరిస్థితులని బోనం చుట్టూ తిరుగుకుంటా, ఎవరు రాకుండా, ఎవరు అడ్డుకోకుండా, ఆ బోనంకి ఏం కాకుండా, డిస్టర్బెన్స్ కాకుండా ఈయన రక్షక భటుల్లా తిరుగుకుంటూ నిత్యం చేసుకుంటూ వెళ్తాడు. అది పోతరాజు. ఆ పోతరాజుకు ఉండవలసిన లక్షణాలు ఏంటంటే గంభీరమైన రూపం, మంచి ఎత్తు, పర్సనాలిటీ, మీసం అలా తయారయ్యి పసుపు ఒళ్ళంతా చూడగానే భయపడేటట్టే తయారు కావాలి. ఇటువంటి బాజా భజంతులతోటి ఆట పాటలతోటి ఆ ఎల్లమ్మ తల్లి తమ్ముడు అన్నమాట పోతరాజు. పోతరాజు తమ్ముడు, పోతరాజు తమ్ముడమ్మ. ఎందుకంటే ఎల్లమ్మకు రక్షక భటుడు ఆయన. ప్రతి ఎల్లమ్మ గుడిలో ముందు మీకు పోతరాజు రాయి అని ఉంటుంది, దాన్ని బొడ్రాయి అంటారు. బొడ్రాయి అది కాదు, పోతరాజు పోతలింగం రాయి అంటారు. ప్రతి అమ్మవారి గుడిదే నేను రక్షక భటుల్లా ఉంటాడు అనమాట. అట్లా సమర్పించే భోజనానికి ముందు నృత్యం చేసుకుంటూ వెళ్ళేతను పోతరాజు. ఈ రోజు పోతరాజులు వీళ్ళల్లో తయారవుతున్నారు. వాళ్ళందరికీ కూడా శతకోటి వందనాలు. ఎందుకంటే మా చిన్నప్పుడు పోతరాజు కావాలంటే భయపడేవారు. ఎందుకంటే ఒళ్ళంతా పసుపు పూసుకొని ఇలా భయంకరంగా బయటకు వస్తే చెడు చేసేవాళ్ళు చాలా మంది. అంటే ఏ రకంగా చెడు అంటే, ఒక మామూలుగా పెళ్లి కుమారుని చేస్తే పసుపు పెడితేనే బయటికి వెళ్ళనియరు. తోడ పెళ్లి పిల్లగాని ఎంబడి పెడతారు, ఒక చాకు ఎంబడి పెట్టి, కత్తి ఎంబడి పెట్టి, నాన్న ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకు అంటారు. అంటే ఒళ్ళంతా పసుపు ఉండి బయటకు వస్తే ఎవరికన్నా ఏదైనా దుష్ప్రయోగాలు చేయడానికి అవకాశం అన్నమాట. వీళ్ళ పైన చేయండి ప్రయోగాలు చేయడానికి. అట్లా అని ఈ పోతురాజులకు గురువు ఉంటాడు అన్నమాట. ఆ గురువు ఏం చేస్తారంటే మంత్రోపదేశం చేసి వాళ్ళకు బందీస్ అని ఒక దారం కట్టి వారితో పాటు ఎంబడి ఉండి ప్రతి మూల మలుపులో వాళ్ళ తలపైన వచ్చి నిమ్మకాయలు కోసి వారికి పోతరాజు గావు అని ఉంటుందమ్మా. పోతరాజు వేషధారణ వేయంగానే ఆయనను ఆహ్వానిస్తారనమాట పోతరాజుని. పోతరాజా ఇక నువ్వు రా, మీ అక్క ఊరేగింపు నైవేద్యం తీసుకెళ్తున్నాము, నువ్వు ఈయన లోపలికి వచ్చి పోతరాజు వీరంగం సృష్టించి ఈ నైవేద్యాన్ని భగవంతుని దాకా సమర్పించే వరకు నువ్వు రక్షక భటులు లెక్క ఉండాలనే కొన్ని మంత్రాలు ఆ పోతరాజు పైన ఆహ్వానిస్తాం. అప్పుడు ఆ ఆవాహనతోటి ఊదుపోగ అయ్యగానే పోతరాజు గంభీర రూపంతో వచ్చి ఆయన ఆట పాటలతో ఆడుకుంటే ఈ అమ్మవారికి నైవేద్యం తీసుకెళ్తాడు. అది పోతరాజు. ఇప్పుడు అంటే మీరు అన్నట్టుగా చూస్తే ఈ విధానం అంతా కూడా కొన్ని సంవత్సరాల క్రిందటి వరకు ఇలా పద్ధతిగా ఉండేదేమో. అంటే నేను ఇలా అంటున్నాను, మీరు తప్పుగా అనుకోవద్దు. ఇప్పుడు పోతురాజులను చూస్తే కొంచెం నెగిటివ్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. తాగటము, వాళ్ళు అంటే అసభ్యంగా ప్రవర్తించడము కొన్ని కొన్ని సందర్భాల్లో ఇలాంటివి ఎక్కువగా చూస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మరి దాని గురించి ఏం చెప్తారు? పోతరాజుకు శాఖ అనేది ఆయనకు నైవేద్యం లాంటిదమ్మా. అయితే అది యాక్చువల్గా ముందు కాదు, అమ్మవారికి నైవేద్యం సమర్పించిన తర్వాత ఈ ఆకలి ధూప అనేది ఆయనకు ఇట్లా చాలా భయంకరంగా వస్తుంది. అప్పుడు ఆయనకు కళ్ళుతోటి కానీ మందుతోటి కానీ ఆయన శాఖ పోసి శాంతింపబడతాం. కానీ ముందు దాగే ఆడేది కాదు పోతరాజు. కాకపోతే ఇంతకు ముందు ఉన్న పవిత్రంగా చేసేవాళ్ళు చాలా తక్కువ అయ్యారు. ఇప్పుడు ఏంటంటే పోతరాజు అనేది ఒక ఫ్యాషన్ లా అయింది. వేషన్లో అయింది కాబట్టి వాళ్ళు కొంతమంది తెలిసి కొంతమంది తెలియక ముందు దాగి ఆడడం. ఎందుకంటే ఎక్కువ దూరం ఆడాలి, ఎక్కువసేపు ఆడాలి, తాగుకుంటే నేను ఆడలేను అన్నట్టుగా. కానీ యాక్చువల్గా అట్లా రూల్స్ ఏం లేదు తాగి ఆడాలని. యాక్చువల్గా పాలు తాగి పండ్లు తిని పోతరాజు వేసిన తర్వాత అమ్మవారి నైవేద్యం సమర్పించిన తర్వాత అమ్మవారు ఎట్లా భుజిస్తారో అప్పుడు ఈయనకు నైవేద్యం పెడతాం అన్నమాట. అంటే కంప్లీట్ గా ఫాస్టింగ్ లో అది నిజమైన నియమం, ఫాస్టింగ్ తో చేయాలి. ఓకే, అంటే ఈ ఒక్క రోజు ఈ రోజు బోనం సమర్పిస్తున్నారు. ఏ రోజు బోనం ముందు రోజు నుంచి ఏమైనా నియమాలు పాటించాలి? ఏ రోజు పోతరాజు వేషం కడతాడో ఆ రోజు ఉపవాసం ఉండి పాలు పండ్లతో వేషం వేసి అమ్మవారి నైవేద్యం సమర్పించిన తర్వాత తన యథావిధిగా శాఖ తీసుకోవచ్చు, భోజనం చేయొచ్చు. ఇప్పుడు ఈ పోతరాజుల గెటప్ వేసే వాళ్ళది కూడా వంశ పారంపర్యంగా వస్తుందా, ఎవరి ఇష్టానికి వాళ్ళు వేసుకోవచ్చు? అదే అంటున్నాను కదమ్మా, ఇంతకుముందు ఊరికో పోతరాజు ఉండేవారు, వంశానికో పోతరాజు ఉండేవారు. ఆ పోతరాజు వంశీయులే పోతరాజులు అయ్యేవారు. అట్లా కూడా ఎన్నో ఊర్లలో ఇప్పుడు కూడా ఉన్నారు. ఇప్పుడున్న పోతరాజులు ఎట్లా అంటే కొంచెం ఫ్యాషన్ గా వచ్చారు. అరే నేను కూడా పోతరాజు అయితే నలుగుట్ల నాకు కూడా పేరు వస్తుంది అన్నట్టుగా వాళ్ళు ఒకరికొకరు వచ్చి తయారవుతున్నారు, ఆడుతున్నారు. మంచిదే, భక్తి పారవశ్యం పెంచుతున్నారు. పోతరాలే నృత్యాలు చేస్తూ కొంచెం వేస్ట్ మార్గాలకు పోకుండా, అంటే దుర్వ్యసనాలకు పోకుండా ఒక భక్తి మార్గంలో వస్తున్నారు. కాబట్టి వారందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అమ్మవారి సేవలో భాగం పంచుకొని మీరు పోతరాజులు అవుతున్నారు, మిమ్మల్ని చూసి ఇంకో పోతరాజు అవుతుంది, చాలా మంచిది. కానీ కొన్ని నియమాలు తెలుసుకొని మీరు ఆ పద్ధతి ప్రకారం వెళ్తే మీ జీవన అభివృద్ధిలో చాలా పైకి వస్తారు. ఇప్పుడు వంశాభివృద్ధి మీరు చెప్పినవేనా ఇంకేమైనా ఉన్నాయండి? చాలా ఉన్నాయమ్మా. ఒక్కసారి అవి ఏంటో చెప్పరా? పోతరాజుకు కావాల్సిన లక్షణాలు, ఫస్ట్ ఒక గురువుని ఎంచుకోవాలి.
గురువు దగ్గర ఉపదేశం తీసుకొని ఆ పద్ధతులు ఏంటి, ఆ మంత్ర జపం చేసుకోవాలి. ఒక ఆషాఢ మాసం అంతా కూడా ఆ గురు మంత్రం జపం చేసుకొని ఆ గురు సేవలో లీనమై గురు మార్గంలో నడిస్తే మంచి అభివృద్ధి చెందుతాడమ్మా. పోతరాజుకు మీసాలు పెద్దగా ఉండాలి కానీ గడ్డాలు పెద్దగా ఉండదు. మీరు ఏ గుళ్ళో అయినా చూడండి, ఏ పోతరాజు ఫోటో అయినా చూడండి, గడ్డంతో ఏ పోతరాజు ఉంటాడు. మీసాలు పెద్దగా ఉంటాయి, జుంపాలు పెద్దగా ఉంటాయి, కానీ గడ్డాలు ఎక్కడ ఉండవు. కొంతమంది తెలియక పేషెంట్గా గడ్డంతో పోతరాజులు తయారవుతున్నారు, కానీ నియమం ప్రకారం మీసాలు పెద్దగా ఉండాలి, జుంపాలు పెద్దగా ఉండాలి, గడ్డాలు అవసరం లేదు పోతరాజుకి. ఇప్పుడు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగానే ఈ నియమాలు పాటించకపోవడం ఒకటి, వాళ్ళు ఒక ప్యాషన్గా రావటం ఒకటి, దీనివల్ల కొన్ని సందర్భాల్లో మనం టెంపుల్ దగ్గరికి వెళ్దాము, ఈరోజు ఇక్కడ బోనం సమర్పిస్తున్నారు వెళ్దాము అని అనే ఆలోచన చేసే ముందు ఫస్ట్ ఎవరినో చూసి భయపడడం కన్నా వీళ్ళని చూసే భయపడే పరిస్థితి కూడా కొన్ని ఆలయాల దగ్గర ఏర్పడుతోంది. ఎందుకంటే వాళ్ళు తాగి వాళ్ళే మర్చిపోయే ఒక స్థితిలో ఉండి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. అంటే ఇదంతా వాళ్ళకి అసలు నిజంగా అమ్మవారు చూస్తూ ఊరుకుంటుందంటారా? ఖచ్చితంగా వాళ్ళకి ఒక పనిష్మెంట్ ఉంటుంది కదా ఇలాంటి తప్పకుండా ఉంటుందమ్మా. అమ్మవారి దగ్గర ఎంత భక్తి శ్రద్ధలతో సేవ చేసి పోతరాజు అయ్యే వారికి అదే విధంగా డెవలప్మెంట్ ఉంటుంది. ఏ విధంగా అయితే వీళ్ళు తాగి తిని ప్లస్ వీళ్ళని కుట్టడం తిట్టడం అసభ్యకరాలు చేస్తారు, వాళ్ళ భవిష్యత్తులో డెవలప్మెంట్ కూడా అట్లే డౌన్ ఉంటుంది. అందరు పోతరాలు డెవలప్ కారు, కొందరు పోతరాలే డెవలప్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు నియమనిష్టలతో చేస్తారు కాబట్టి. పోతరాజును చూస్తే ఒక దైవిక అనుబంధం రావాలి. చూడగానే ఇట్లా 2 చేతులు దండం పెట్టి కాళ్ళు మొక్కాలి అనిపించాలి. అలా రెడీ అవ్వాలి పోతరాజు. అలా అయితేనే పోతరాజు. పోతరాజును చూసి ఆయన కాళ్ళు మొక్కితే ఆయన ఈరగోలతోనే ఈడుపు పైన కొడితే వాళ్ళ పైన ఉన్నటువంటి దుష్ట శక్తులను దూరం వెళ్ళిపోవాలి. అటువంటి శక్తి పోతరాజుకు ఉంటుంది. ఇప్పుడు కొట్టురా అనగానే వాడు కొడితే వారం రోజుల దాకా వాతలు పోతున్నారు, అట్లా కొడుతున్నారు. భయపడి చూసి భయపడి వెళ్ళిపోతున్నారు. పసిపిల్లలు అయితే అసలు దగ్గర రారు పోతరాజు, ఎందుకంటే అమ్మ జోరుతో కొడతాడు వాతలు వస్తాయి. పోతరాజు ఈరగోలతోటి వాళ్ళ పైన దుష్ట శక్తులను కొట్టాలి. ఇట్లా పైనుంచి తిప్పితే చాలు పైన దుష్ట శక్తులను వెళ్ళిపోవాలి. అట్లా కొట్టాలి. కానీ వీళ్ళు ఇసిరిసిరి కొట్టి వాతలు వచ్చేటట్టు కొట్టి అదొక పేషెంట్లా మార్చారు. దానికోసం నేను క్షమించాలని కోరుకుంటున్నాను భక్తజనులందరినీ. పోతరాజు అంటే చూడగానే దండం పెట్టేటువంటి వాడే పోతరాజు. అవును, అంటే ఒక దేవతా శక్తి దేవతా మూర్తి మన ముందు ఉన్నారు అనే భావన కలగాలి. అంటే మీరు అన్నట్టుగా ఇంతకు ముందు అన్నట్టుగా పసుపు కుంకుమలు ఇదంతా కూడా వాళ్ళు ఒంటికి రాసుకొని పవిత్రమైన ఒక ఆకారాన్ని ఇప్పుడు రంగులు వేసుకొని దాన్ని ఒక అసభ్యకరమైన పరిస్థితికి తీసుకొచ్చిండ్రు. అసలు అదంతా కరెక్ట్ అంటారా? ఇప్పుడు చాలా మంది ఒక్క దగ్గరని కాదు, ఎక్కడైనా సరే కొన్ని తరాలుగా పాటిస్తున్న పోతరాజు గెటప్స్ వేస్తున్న వాళ్ళు కూడా రంగులే వేసుకుంటున్నారు పసుపు కుంకుమకి బదులుగా. రంగులు వేయొద్దని తప్పు లేదమ్మా. ఎందుకంటే పసుపు కుంకుమ ఏమవుతుందంటే ఒకసారి వేసి బయటికి వెళ్ళగానే గావు పట్టిస్తాం. అంటే పోతరాజు వీరంగం ఆయన పైకి వచ్చిన తర్వాత ఆయన చాలా కోపంగా ఉంటాడు. అప్పుడు ఒక ఫలముతోటి, అంటే కర్బూజ మన ఆందంకాయ అనే ఫలంతోటి గుమ్మడికాయతో కానీ ఆయన శాంతిపరుస్తాం. శాంతిపరిచినప్పుడు ఆయన శరీరం ఆయన చేతిలో ఉండదు. అప్పుడు అంతా ఇట్లా అవగాహన లేకుండా ఉండిపోతే అప్పుడు గురువు తన దగ్గర తీసుకొని నొష్టపైన పసుపు పెట్టి శాంతిపరుస్తాడు. అప్పుడు ఉన్న ముఖానికి ఉన్న పసుపు కుంకుమ అంతా కూడా వెళ్ళిపోతుంది. తర్వాత అసలు పోతరాజులే కనిపిస్తలేడు, పోతరాజు పసుపు కుంకుమ వెళ్ళిపోతుంది అనే ఉద్దేశంతో రంగులు వాడమన్నారు. ఆ రంగులు ఎట్లా వాడాలి చూస్తే పోతరాజే కనిపించాలి, రాక్షసుడు కనపదు. రాక్షసుడిలా వేసుకోవద్దు, పోతరాజులా మీసం వేసుకో, పోతరాజులా కళ్ళు పెట్టుకో, పోతరాజులా బొట్టు పెట్టుకో. వాటి కలర్స్ వాడమన్నాం అంతే. మీరు చాలా మంది పోతరాజులో చూస్తే చాలా తక్కువ మంది అలా మల్లన్న వేషధారంలో కనిపిస్తారు మీకు పోతరాజులు. అది నిష్ఠ అన్నమాట. మొట్టమొదటి రంగులు వేయడం మొదలు పెట్టిరు మన అంబర్పేట మల్లన్న టెంపుల్ పోతరాజులు. వాళ్ళు మల్లన్న రూపమే వేస్తారు. వాళ్ళు పనులు పెద్ద పెట్టడం కానీ రాక్షసుల్లా తయారవడం కానీ అలాంటివి ఏం చేయరు. కేవలం మల్లన్న స్వరూపంలో మీసాలు, మల్లన్న స్వరూపంలో బొట్టు పెట్టి రెడీ అవుతారు. అది శ్రేష్టత. చూడగానే దేవుడు కనబడాలన్నమాట, రాక్షసుడు కాదు. పసిపిల్లలు కూడా పోతరాజును చూస్తే భగవంతుడు కనిపించాలి, అలా రెడీ అవ్వాలనేది నియమం. ఇప్పుడు రెడీ అవుతున్న వారంతా ఫ్యాషన్ ఎక్కువ రంగులు పెట్టి ఎక్కువ వేషాధారం చేస్తే వీడియోగ్రాఫర్స్ ఫోటోగ్రాఫర్స్ ఎక్కువ ఎడిట్ అవుతారు. పిల్లలంతా కూడా ఈ పోతరాజు రాక్షసుని లెక్కుంటారు, చూడగానే భయం అయిందిరా అట్లా ఇట్లా అనుకుంటారన్న ఉద్దేశంతో తయారవుతున్నారు. కానీ నియమం అది కాదు. పోతరాజు తయారైతే ఏ రంగాన్ని వేసుకో తప్పులేదు, దేవుడిలా కనబడాలి.
అంటే నువ్వేం చేసినా అక్కడ ఒక పవిత్రత రావాలి, ఉండేటట్టుగానే ఉండేటట్టుగా చేస్తే రెడీ, దానికి తప్పులేదు. ఇప్పుడు కొన్ని దగ్గరలో చూస్తుంటాం కళ్ళు కూడా వైట్ కలర్ లో పెట్టేసి, నిజంగా పోతరాజు గెటప్లో అది ఒక భాగమా? అది చాలా తప్పమ్మా. కళ్ళు పాడైపోతాయి అది పెట్టడం వల్ల. ఫ్యాషన్ కోసం పెడుతున్నారు వాళ్ళు, కానీ అది అలా పెట్టడం వల్ల కళ్ళు పాడైపోతాయి. వాళ్ళకి తెలియదు అట్లా ఏదో పేషెంట్ కోసం వేస్తున్నారు. అది పోతరాజు నియమంలో కళ్ళు గుడ్డు పెట్టుకోవడము, రాక్షసులా రెడీ అవ్వడము, గడ్డం పెంచి పోతరాజు అవడం, ఈవెన్ సంకల ఎంటికలు కూడా ఉండనియమమ్మా మేము పోతరాజు. ఎందుకంటే నువ్వు ఇట్లా లేపి ఆడేటప్పుడు నీ సంఖ కనబడుతుంది, అక్కడ కూడా వెంట్రుకలు ఉండొద్దు అనే ఉద్దేశంతో వాళ్ళని క్లీన్ అండ్ నీట్ గా తయారు చేస్తాం. అది పోతురాజు నియమం. పోతురాజు తయారయ్యే ముందు కూడా తనకు శుద్ధిగా స్నానం చేయించి ఒక పెండ్లి కుమారుని తయారు చేసినట్టు తయారు చేస్తాం. ఎందుకంటే నీ పైకి అమ్మవారు తమ్ముడు వస్తున్నాడు, అప్పుడు నువ్వు ఎట్లా ఉండాలి, చాలా పవిత్రంగా ఉండాలి. ఆయనకు లంగోటు కడతాం. పోతురాజు వేషధారణ వేసిన తర్వాత మళ్ళీ ఆయన వేషధారణ తీసే వరకు 1 నంబర్ కూడా వెళ్ళకూడదు. అంత పవిత్రంగా తయారు చేస్తాం పోతురాజు. అప్పుడు అంత పవిత్రంగా ఉండాలంటే తన ఆ భక్తి మార్గంలో ఉంటే ఆ పవిత్రత వస్తుంది. పోతురాజు దగ్గరికి వెళ్ళి దెబ్బ కొట్టించుకుంటే నా దరిద్రం పోయింది అనే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ ఇప్పుడు దెబ్బ కొడితే వాతలు పడ్డారు, నెల రోజులు అనే వాళ్ళు చాలా ఎక్కువ అయిపోయారు. అంటే ఇటువంటి వాటి వల్ల కూడా జనాల్లో కొంచెం మూఢనమ్మకాలు ఎక్కువైపోతున్నాయని కూడా చెప్పొచ్చు. మూఢనమ్మకం కాదమ్మా, భయం పుడుతుంది. భయము వేస్ట్, ఇదంతా ఏముంది, వాడు తాగుతాడు, తాగేది 2 పవిత్రత అనే ఒక ఆలోచనలో ధోరణిలోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు కూడా మీకు ఓల్డ్ సిటీలో కొంతమంది పోతురాజులు అవుతారు, వాళ్ళు ఆడడానికి అవకాశమే ఉండదు. అంత జనాలు వాళ్ళ చుట్టుముట్టు, వాళ్ళతో దెబ్బలు తినాలి, మా దరిద్రం పోవాలి, మా పైన ఉన్న దుష్టశక్తులు పోవాలని తన్నులు తినడానికి వస్తారు. అంటే వాళ్ళంతా నిష్టగా చేస్తారు. కాబట్టి అలాంటి పోతురాజులు చాలా మంది ఉన్నారమ్మా. కొంతమంది చిన్నపిల్లలు, ఈ యంగ్ స్టూడెంట్స్ వాళ్ళు 18 to 25 లోపు వాళ్ళే ఇలాంటి వేషాలు వేస్తారు. కానీ నిజంగా నియమంగా నిష్టంగా పోతురాజు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా అంటే రంగులు వేసుకోవచ్చు, తప్పు లేదన్నారు. కానీ మనం వేసుకోవాల్సిన ఏదైనా పౌడర్లు ఇలాంటి వాటిలోనే చిన్న తేడా జరిగితే రకరకాల ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి. మరి ఈ రంగులు ఇవన్నీ వేసుకొని ఒక్క రోజుతో పోయేది కాదు, ఇది నెలంతా ఎన్నోసార్లు వేసుకోవాల్సి వస్తుంది. దానివల్ల స్కిన్ ఎలర్జీస్ లాంటివి ఇబ్బందులు, దానివల్ల మీరు మళ్ళీ ఇబ్బంది పడే అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. ఎందుకంటే అది మొత్తం ఆయిల్ పెయింట్ ఉంటుంది కాబట్టి ఒక 1 వీక్ వరకు కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఆ తర్వాత అదే రీసెట్ అవుతుంది. కాకపోతే అక్కడ అమ్మవారి ఉత్సవంలో మేము గంభీరంగా కనబడాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు అమ్మవారి సేవలో భావంగా వాళ్ళు అలా తయారవుతున్నారు. వారు భక్తికి మెచ్చుకోవాలి. అవునవును. అంటే మామూలుగా ఒక పట్టీలు ఒక జత కొంచెం హెవీగా ఉన్నాయి వేసుకుంటేనే మోయలేనంత ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాంటిది పై నుంచి కింద వరకు గజ్జలు అని రకరకాల వస్తువులు వేసుకుంటారు కాబట్టి కొంచెం ఇబ్బంది. 10 కేజీల బరువు ఉంటాయి అమ్మ. 10 కేజీలు ఉంటుంది. మువ్వలు, పిక్క గజ్జలు, నడుము గజ్జలు, ఈరగోలలు, మెడలు వేసుకునే పూసలు. అంటే వాళ్ళ శరీర స్తోమతను బట్టి వాళ్ళు చూస్ చేసుకుంటారా? ఎవరు వేసుకున్నా అంత వెయిట్ మోయాల్సిందే. 10 కేజీలు మొత్తం సామాన్ అంతా 10 కేజీలు ఉంటుంది. అందుకే అప్పుడు పోతురాజులు అంటే బలంగా దృష్టిగా ఉండేవారే పోతురాజు వేసేవారు. పోతురాజు వేయడానికి తను ఎంతో శ్రమ చేసి సంవత్సరం అంతా తయారయ్యేవాడు. పోతురాజు అయితే ఇట్లా ఆడితే పోతురాజు కనబడాలని. ఇప్పుడు గంభీరత లేదు, పిల్లలందరూ తయారవుతున్నారు, చాలా భక్తి పెంచుతున్నారు. కాబట్టి మేము వాళ్ళందరూ ప్రోత్సహిస్తాము, వాళ్ళ ఓపికకి మెచ్చుకుంటాం. కానీ వారందరికీ ఇచ్చే సూచన ఏంటంటే వేషం వేయండి, రంగులు వేయండి, కాకపోతే చూస్తే దైవత్వం కనబడేలా రెడీ అవ్వండి. ఈరగోలతో కొట్టండి, కాకపోతే వారి పైన దరిద్రం పోయేలా కొట్టండి, వాతలు వచ్చేటట్టు కొట్టకండి. తాగండి, ఎప్పుడు తాగాలి? అమ్మవారికి నైవేద్యం సమర్పించిన తర్వాత తాగండి. ముందు మాత్రం మీరు ఒక్క పొద్దుతో పండ్లు ఫలాలతో పాలు తాగి వేషం వేయండి. మీ జీవన అభివృద్ధి కూడా ఎంతో మారుతుంది. ఈ సంవత్సరం నేను చెప్పినట్టు పోతురాజు చేయండి, మళ్ళీ సంవత్సరం వరకు మీ జీవితంలో అభివృద్ధి చెందుతుంది. మీకు దైవశక్తి వస్తుంది, మీరు నోటితో చెప్పిన వారికి మంచి జరుగుతుంది. అలాంటి ఎన్నో సత్కార్యాలు జరుగుతాయి. భక్తి శ్రద్ధలతో చేయాలి. ఇప్పుడు అంటే ఏ వృత్తిలో ఉన్న వాళ్ళకైనా ఆ వృత్తి ద్వారా ఎంతో కొంత ఇన్కమ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ పోతురాజుల విషయానికి వస్తే ఏమైనా కమిటీ ఉంటుందా, వాళ్ళకి ఏమైనా ఆదాయం వచ్చే సోర్స్ ఉంటుందా, లేకపోతే అసలు ఈ విధానం అంతా ఎలా ఉంటుంది? యాక్చువల్గా పోతురాజులది అసోసియేషన్ ఉంది మేడం, కాకపోతే ఎక్కడ ఆ అసోసియేషన్ ని అందరూ పాటించట్లేదు. ఎందుకంటే ఏ వీధికి ఆ వీధి పోతురాజు గురువు ఉంటాడు, ఆయన శిష్య బృందం ఉంటుంది, ఆ సిస్టమ్ ప్రకారంగా వాళ్ళు నడుస్తున్నారు. యాక్చువల్గా పూర్వకాలంలో పోతురాజులు అంటే ఒక వంశీయులు వేసేవారు, చాకలి వాళ్ళు, అట్లా కొన్ని కులస్తులు, కొన్ని ఏరియాలో ముదిరాజులు, కొన్ని ఏరియాల్లో బెస్తవాళ్ళు,
అట్లా వాళ్ళు వేసేవారు పోతురాజులు. ఇప్పుడు ప్రతి కులస్తులు పోతురాజులు అవుతున్నారు. అవును. ఇక వారికి భగవంతుడు అనుగ్రహం కలగాలనే కోరుకుంటాం, కానీ నియమ నిష్టలతో చేసుకుంటే మీ జీవితంలో అభివృద్ధి చెందుతుందని నేను పోతురాలకు తెలియజేస్తున్నాను. ఓకే ఓకే. అంటే ఎంతసేపు ఉన్నా మనం పాటించాల్సింది ఒకటి, మనం చాలా భక్తితో నిష్ఠతో ఏం చేసినా కూడా చేస్తే బాగుంటుంది. చాలా అంతేగాని ఇదంతా పోతురాజు వేసేవాళ్ళు పోతురాజులే వేయాలి, వేరే వ్యాపారాలు చేయొద్దని ఏమి లేదమ్మా. మీ జీవితంలో మీరు చేసుకునే వృత్తులన్నీ కూడా చేసుకోవచ్చు, మీ కులధర్మాలు అన్నీ చేసుకోవచ్చు. అమ్మవారికి వేషం వేస్తే మాత్రం ఒక నియమనిష్టలతో వేసి భక్తి ప్రాధాన్యతని పెంచండి. ఓకే. ఇప్పుడు మీరు కూడా ఇంతకు ముందర పోతురాజు గెటప్స్ వేస్తున్నారని విన్నాను. అంటే ఎన్ని సంవత్సరాల క్రిందట మీరు ఏ వయసులో వేసుకోవడం స్టార్ట్ నా చేశారు? 17 ఏళ్ల వయసులో నేను పోతురాజు అమ్మ. 17 సంవత్సరాల వయసులో నేను సీతారాంబాగ్ ఏరియాలో పుట్టి పెరిగింది. అక్కడ మా పోతురాజు గురు ప్రతాప్ కుమార్ గారు, ఆయన చెప్పిన నియమనిష్టలతోటి మేము పోతురాజు వేసేవాళ్ళము. అలా అంచెలుగా నా శిష్యులు అలా 20 సంవత్సరాల నుంచి నేను పలహారం బండి తీస్తాను రాజేంద్ర నగర్లో. నేను పుట్టి పెరిగింది మల్లేపల్లిలో సీతారాంబాగ్. అక్కడ బోనాల పండుగ చాలా గ్రాండ్ గా జరిగేది. నేను రాజేంద్ర నగర్ వెళ్ళిన తర్వాత అక్కడ ఈ పలహారం బండి పోతురాజులు అవన్నీ తెలియదు అన్నమాట. మామూలుగా బోనాలు చేసుకునేవారు, తొట్టెలెక్కించేవారు, పండుగ చేసేవారు. ఇక్కడ కూడా మనం బోనాలు హైదరాబాద్లో సిద్రిలా చేయాలి అన్న ఉద్దేశంతో మొదలు పెట్టిన ఈ రోజుకి 21 సంవత్సరం. ఈ నెల 22వ తారీఖున హైదరాబాద్ బోనాలు అయిన తర్వాత మంగళవారం మా ఇంటి నుంచి పలహారం బండి ఊరేగింపు జరుగుతుంది. అంటే మొత్తం బోనాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత హైదరాబాద్, ఎందుకంటే నేను హైదరాబాద్ బోనాలకు వస్తాను. నేను సిటీలోనే ఉంటాను. ఆదివారం, సోమవారం, మంగళవారం నా దగ్గరికి సిటీ నుంచి నా స్నేహితులందరూ వస్తారు. అలా 21 సంవత్సరం నుంచి చేస్తున్నాను. ఇప్పుడు మీరు వేయటం మానేసి గురుస్వామిగా ఉండే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 10 years. 10 years అవుతుంది. అంటే దీంట్లో కూడా ఇప్పుడు అంటే అయ్యప్ప స్వాముల్లో అయితే గురుస్వామి అని ఇన్నిసార్లు చేస్తే ఇలా అని చెప్పి లెక్కలు ఉంటుంటాయి. అలా ఏమైనా ఉంటుందా దీంట్లో కూడా? దీంట్లో అలాంటి నియమం ఏం లేదమ్మా. నేను అయ్యప్ప స్వామిలో కూడా 35 సంవత్సరాల నుంచి మాలేస్తాను. అయ్యప్పల గురుస్వామి ఒక 200 మంది శిష్య బృందం నాది. అయ్యప్పలది ఆధ్యాత్మిక చింతనలో అన్నిటిలో వాళ్ళకి మంచి మార్గాలు చెప్తూ జీవితాన్ని సాగిస్తున్నాను. పోతురాజు ఒకసారి వేస్తే ఇన్నిసార్లు వేయాలి, ఫస్ట్ ఇది, సెకండ్ ఇది, కన్యాస్వామి, కత్తిస్వామి అలాంటి ఏం నియమం లేదు. నీకు ఒకసారి వేయబుద్ది, ఒకసారి నీకు మంచిగా అనిపిస్తే మళ్ళీ తనకు మంచిగా అవుతుంది, మంచిగా అనిపిస్తుంది కాబట్టి ప్రతి ఏడాది కూడా తను వేస్తూ పోతాడు. కొన్ని గుళ్ళల్లో పర్మనెంట్ గా తను వేస్తాడు అన్న ఒక ఆర్డర్ ఉంటుంది. అలా ప్రతి సంవత్సరం ఆ గుడికి తను పోతురాజుగా ఉంటాడు. ఎందుకని ఆ ఆర్డర్ అంటే ఎవరి ద్వారా వస్తుంది? ఇప్పుడు మా ఏరియాలో నేను గుడి కట్టాను, ఆ గుడికి పూజారిని ఒకరిని ఎంచుకున్నాను, పోతురాజుగా ఒకరిని ఎంచుకున్నాను. ఎవ్రీ ఇయర్ మా ఇష్టంగా అలా తను ఉంటాడు. ఎవ్రీ ఇయర్ తను అక్కడ పోతురాజుగా వస్తాడు. తన తర్వాత తన శిష్యులు కానీ తన వంశీయులు కానీ అట్లా పరంపర జరుగుతూ వస్తుంది. ఓకే. ఇప్పుడు ఒక్కరే ఉండరు, మామూలుగా బోనాల ముందర పోతురాజు వెళ్తున్నారంటే ఒక 4-5 కనిపిస్తూ ఉంటారు. అంటే మెయిన్ ఒకరుండి మిగతా వాళ్ళు ఎంతమంది అయినా వాళ్ళ ఇష్ట ప్రకారంగా ఉండొచ్చా? లేదమ్మా, 100 మంది పోతురాజులు వేసినా ఒకే నియమంతో పోవాలి. 100 మంది పోతురాజులు లేదు యాక్చువల్ గా రూల్స్. ఒకరు ఇద్దరే పోతురాజులు, జోడి అంటే ఇద్దరు ఉంటే జత అన్నట్టుగా ఇద్దరు ఉండాలి. కాకపోతే ఇప్పుడు వారు 10 మంది పోతురాలు వేయించిరా, నేను 20 వేపిస్తాను, నేను 50 వేపిస్తాను, నేను 100 వేపిస్తాను, పోటా పోటీనా వేస్తున్నారు. కానీ చాలా సంతోషం, వేయండి, చాలా మంచిది. కానీ ఒక భక్తి మార్గంతో ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తే మీకు మంచి జరుగుతుంది, ఆ పోతరాజుని తీయించిన ఆ ఇంటి వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది. ఓకే. ఇప్పుడు మీరు అంటే మీకు 17 సంవత్సరాలు ఉన్నప్పుడు మీరు ప్రారంభం చేశారన్నారు. వయసు ఏమన్నా చూసుకోవాలా దీనికి? ఏం అవసరం లేదా? నేను 17 సంవత్సరాల వయసులో పోతరాజు కావడానికి కారణం ఏంటంటే, నేను ఒక బలమైన పైల్వాన్ని పోతరాజుని మా ఏరియాలో వేపిస్తానని ఒప్పుకున్నాను. తన ఆ సమయానికి రాలేదు. ఇక అక్కడ పోతురాజు లేడు. మా గురువు గారు ఏమంటారంటే, స్వామి ఓ పోతురాజుని మీరు తీసుకొస్తున్నారు, ఆయన రాలేరు, మరి ఇప్పుడు ఎట్లా మన గుడికి పోతురాజు కావాలంటే, ఎట్లా స్వామి అంటే నువ్వేగా అని చెప్పి నన్ను తయారు చేశాడు అన్నమాట. అలా నా పోతురాజు ప్రస్తావన మొదలైంది. అంటే అప్పటికే మీరు గురువు దగ్గర ఉన్నాను, మంత్రం తీసుకోవడం అన్ని జరిగినాయా? మా గురువు లైన్ లోనే ఉన్నాను కాబట్టి నేను వేరే వాళ్ళకి నేను రికమెండ్ చేశాను. ఆ సమయానికి తను రాలేదు. రాలేని వల్ల మా గురువు గారు ఏం చేశారంటే, నువ్వే పోతురాజుగా, అట్లా నా పోతురాజు ప్రస్తావన మొదలైంది. భక్తి శ్రద్ధలతో చేసుకున్నానమ్మా. అందుకే ఈ రోజు మంచి ఒక స్టేజ్ లో ఉన్నాను. మా గురువుల ఆశీస్సుల వల్ల నాది గౌతమ్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీకి నేను ఎండీని. ఒక 30 నుంచి 40 మంది నా దగ్గర స్టాఫ్ పనిచేస్తారు. ఇండియా లెవెల్లో మేము వర్క్ చేస్తాం. మా వృత్తి టైం వృత్తి చేసుకుంటాము. ఆషాఢ మాసం మాత్రం ప్రతి నెల ఇలా ఈ మీసాలు పెట్టి ఒక నెల అంతా కూడా అమ్మవారి సేవకై అంకితం చేస్తాను. ప్రతి ఆదివారం ఒక్కో చోట మా కార్యక్రమం ఉంటుంది. అలా అన్ని ఆదివారాలు చేసుకుంటూ లాస్ట్ మంగళవారం మా ఇంట్లో పలహారం బండి తీసి తర్వాత మీసాలు తీసి రెగ్యులర్ వ్యాపారం చేసుకుంటాను. ఏంటండి పలహారం బండి అంటే? విన్నాము, అసలు ఏంటి పలహారం బండి అంటే? ఏంటమ్మా అంటే, అమ్మవారికి చేసే ఒక రథోత్సవం. ప్రతి ఒక్క భక్తుడు కూడా గుడికి వెళ్ళి దర్శిస్తాడు అమ్మవారిని.
తల్లి స్వరూపంలో ప్రతి ఒక్కరు కూడా గుడికి వెళ్ళి దర్శిస్తారు. కానీ అమ్మవారు గ్రామదేవత, ఆమె తల్లి స్వభావం. అరే ఏడాదంతా కూడా నా దగ్గరికి వస్తారు కదా, ఒకసారి మిమ్మల్ని అందరినీ నేను పలకరిస్తా అని ఇంటింటికి పోయి అందరూ మంచి చెడులు అరుచుకునే ఉత్సవమే ఈ పలహారం బండి ఊరేగింపు కార్యక్రమం. ప్రతి ఇంటి దగ్గరికి రథం వెళ్ళగానే సాకబెట్టి, అమ్మ మా ఇంటికి వచ్చావా తల్లి, మమ్మల్ని చల్లగా చూడని సాకబోసి అమ్మవారికి సాగనంపుతారు అన్నమాట. అంటే ఆ రథంలో అమ్మవారి ఉత్సవ మూర్తులు ఉంటారు. ప్రతి దేవాలయానికి ఒక ఉత్సవ విగ్రహం ఉంటుంది. ఆ ఉత్సవ విగ్రహం తోటి పలహారం బండి ఊరేగింపు చేస్తారు. అలా ప్రతి దేవాలయానికి ఒక ఉత్సవ రథం ఉంటుంది అన్నమాట. నేను ఇంట్లో నిలుపుకున్నాను అమ్మవారిని, ఉత్సవ విగ్రహాన్ని నిలుపుకున్నాను. ఆ ఉత్సవ విగ్రహానికి కళ్యాణం చేసి ప్రతి సంవత్సరం కూడా అట్లా ఊరేగింపు చేస్తాను. అది పలహారం బండి ఊరేగింపు. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నది ఏ అమ్మవారు? గోల్కొండ జగదాంబ అమ్మవారు. జగదాంబ అమ్మవారు అంటే అలా ఇంట్లో నిలుపుకోవచ్చు అంటారా? మా ఇంట్లో మా మిస్సెస్ కి అమ్మవారు వస్తారు, అట్లా ఆమెకు పీఠం కూర్చోబెట్టాలి. అట్లా పూజా మందిరాలుగా తయారు చేసి పీఠం వేసి కూర్చోబెట్టుకున్నాం అన్నమాట. ఓకే ఓకే. అంటే మామూలు వాళ్ళైతే నిలుపుకోవడం అది అందరికీ సాధ్యం కాదు. దేవుడు వచ్చే వాళ్ళు ఎవరైనా కూడా ఇంట్లో పీఠం నిలుపుకుంటారు. ఆ పీఠంలో ఉత్సవ విగ్రహాలు పెట్టుకొని ఘటాల రూపంలో కూడా వాళ్ళు ఊరేగింపు చేస్తారు. ఓకే. ఇప్పుడు ఈ ఘట్టం అంటే చూడ్డానికి అయితే అంటే రంగులు రంగులుగా లేదంటే పూలతో అలంకరించినట్టుగా పైన ఒక చిన్న అమ్మవారి రూపులాగా కనిపిస్తూ ఉంటుంది. అసలు ఏంటి ఘట్టం అంటే? ఇప్పుడు పలహారం బండి అనేది వ్రతం. ఆ వ్రతం స్తోమత ఉన్న వాళ్ళు వ్రతం తీస్తారు. ఇప్పుడు శివశక్తులు ఉన్నారనుకోండి, వాళ్ళు వ్రతం తీసేంత వాళ్ళకి శక్తి లేకుంటే ఒక ఘటం రూపంలో అమ్మవారిని తయారు చేస్తారు. ఒక బిందెని అలంకరించి ఆ బిందెలో ఒడిబియ్యం పోసి పైన అమ్మవారి చిత్రపటం పెట్టి ఒక ఘటం రూపంలో తయారు చేసి అమ్మవారిని తలపైన ఎత్తుకొని పోతారు అన్నట్టు. అంటే వాళ్ళు రథం తీసే స్తోమత లేక శక్తి లేక అమ్మవారితో ఘటం తయారు చేసి తలపైన ఎత్తుకొని ఊరేగిస్తారు. ఏ విధంగా అయితే అమ్మవారు ప్రతి ఇంటికి వెళ్ళి అందరు మంచి చెడు అరుచుకుంటది అన్నాను కదా, ఆ విధంగా ఈ ఘటం రూపంలో గుడి ఘటం అని కూడా ఉంటుంది అన్నమాట. రథం కాకుండా ఘటం కూడా ఉంటుంది. ఈ ఘటంతో వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ఆమె వాళ్ళు మంచి చెడులు అరుచుకొని వారి దీవెనలు ఇచ్చి వస్తుంది అనమాట. ఈ శివసత్తులు ఏం చేస్తారంటే ఆ ఘటాన్ని తలపైన ఎత్తుకొని ఊరేగింపుగా తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో దేవతని, వారి ఇంట్లో దేవతని ఘటం లెక్క ఎత్తుకొని తీసుకొచ్చి అమ్మవారు ఊరేగింపు చేస్తారు. అది ఘటోత్సవం. అంటే ఇప్పుడు గుడి ఘట్టం అన్నారు కదా, ఇప్పుడు కూడా అంటే ఇది గుడికి సంబంధించిన మొత్తం ఆ వీధుల్లో తిరుగుతుంటారా, ఎలా ఉంటుంది ఇదంతా? గుడికి సంబంధించిన ఘటము మన బోనాల పండుగ కంటే ఒక వారం రోజుల ముందు చేసే వాళ్ళు కొంతమంది, నెల రోజులు చేసే ముందు కొంతమంది. ఆ గుడి ఘట్టం కూడా తనకు సంబంధించిన ఆ గ్రామం మొత్తం కూడా ఆ ఘటాన్ని తిప్పుకుంటూ వస్తారు. ఆ ఘటం వెళ్ళేటప్పుడు 5 మంది పని వాళ్ళు, మంగళ వాళ్ళు, చాకలి వాళ్ళు, మాలలు, అర్జనులు, ఆ ఘటం ఎత్తుకునే గుడి పంతులు, వీరంతా కలిసి కూడా 5 కులస్తులు ఈ ఊరంతా కూడా అమ్మవారి ఘటాన్ని తిప్పుతారు. ఓకే. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ కులాలను బట్టి నాకు ఒకటి అడగాలనిపించింది, మరి తప్పో ఏమో తెలియదు కానీ మిగతా అంటే ఆలయానికి సంబంధించిన విశేషాలు కానివ్వండి, పూజలు, అమ్మవారి క్రతువులు, వీటన్నిటిలో ఈ ప్రత్యేకించి కొన్ని కులస్తులకి ఎక్కువగా ప్రయారిటీ ఉండదు. కానీ ఈ ఆషాఢ మాసం గ్రామ దేవతల విషయానికి వచ్చేసరికి ఎక్కువగా కుమ్మరి వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి, అంటే చిన్న చిన్న వృత్తులు చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి చిన్న చిన్న కులాల దగ్గర నుంచి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకనండి? దీనికి ఏమైనా రీజన్ ఉందా? సింపుల్ అమ్మా, ప్రతి ఒక్క కులస్తునికి ఒక్కొక్క వృత్తి ఉంది. అమ్మవారు ఉత్సవం చేయాలంటే అన్ని కులస్తులు వాళ్ళకి కలుస్తేనే ఆ ఉత్సవం అవుతుంది. కుమ్మడి వాడు కుండ తేవాలి, కంచెర వాడు గజ్జలు తేవాలి, అట్లనే సాకర్ వారు డ్యూటీ తేవాలి, మంగళ వాళ్ళు వాయిద్యాలు తేవాలి, ముదిరాజులు పోతురాజులు అవ్వాలి, సాకల వాళ్ళు పోతురాజులు అవ్వాలి. అట్లా అన్ని కులస్తులు వాళ్ళు కలిసి చేసేదే ఉత్సవం అన్నమాట. ఈ ఆషాఢ మాసం నుంచి మొదలై శ్రావణ మాసం వరకు మనం తెలంగాణలో ఈ బోనాల పండుగ చేస్తాం. అలా మన దేశమంతా కూడా బోనాలు ఉంటాయి. కాకపోతే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు. అంటే బోనం అంటేనే భోజనం ఎట్లయితే అన్నామో ఆ భోజనాన్ని సమర్పించేదే బోనం. మనం బోనం అంటాము, వాళ్ళు రకరకాల పేర్లతో అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పిస్తారు. పవిత్రమైన భోజనాన్ని అమ్మవారు సమర్పిస్తున్నాం కాబట్టి తలపైన ఎత్తుకొని తీసుకెళ్తాం. ఓకే. ఇప్పుడు పోతరాజుకి అమ్మవారికి ఏంటి రిలేషన్ అనేది మనం మాట్లాడుకున్నాం. అసలు ఎందుకు ఈ గెటప్ వేయాలి ఏంటి? మరి ఈ శివసత్తులు, జోగినీలు వీళ్ళు కూడా ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. జోగిని ఖచ్చితంగా మొదటి బోనం తనే తీసుకెళ్లాలని చెప్పి కొన్ని ప్రాంతాల్లో ఇవన్నీ కూడా వింటూ ఉంటాము. వాళ్ళు ముందర బోనం ఎత్తుకొని నాట్యం చేస్తూ వెళ్తుంటేనే వెనకాల మిగతా వాళ్ళంతా రావటము, ఇలాంటివి చాలా చూస్తూ ఉంటాం. వీళ్లకు ఈ బోనాలకి ఉన్న సంబంధం ఏంటంటే? వాస్తవంగా చెప్పాలంటే మొదటి బోనం జోగిని ఎత్తేయాలని ఎక్కడా శాస్త్రం లేదు. ఓకే. ఫస్ట్ బోనం వాళ్ళు కుమ్మరి వాళ్ళు, సాకల వాళ్ళు ఎక్కిస్తారు. దాన్ని మైల బోనం అంటారు.
వాళ్ళు ఎక్కించిన తర్వాతనే అన్ని కులస్తుల వాళ్ళు ఎక్కిస్తారు. అంటే అది వాళ్ళ ఇంటి నుంచి వండుకొని వాళ్ళ ఇంటి నుంచి. ఇప్పుడు కొన్నిసార్లు ఊరంతా తిరిగి వాళ్ళు అన్ని ఇళ్లలోంచి బియ్యం తీసుకొచ్చి వండుతారంటారు, అది ఆ సాంప్రదాయం అది వేరే అమ్మ. ఇప్పుడు కుటుంబంలో 4 పిల్లలు ఉంటారు, నాన్నని భోజనాన్ని పిలుస్తారు, అమ్మని భోజనాన్ని పిలుస్తారు. ఒక్కో కొడుకు ఒక్కో రోజు పిలిస్తే ఒక్కో ఇంట్లో ఒక్కో రోజు భోజనం చేస్తారు. అదే అందరు కలిసి ఒక రోజు భోజనం పెడుతున్నాం డాడీ మమ్మీ అంటే ఎంత ఆనందపడతారు. అలా ఆ తల్లిదండ్రుల స్వభావం భగవంతుంది కాబట్టి ఇంటింటి నుంచి ఇంత బియ్యం తెచ్చి బోనం చేసి అన్నదానం చేస్తున్నాం అంటే అక్కడ భగవంతుడు ప్రసన్నంగా ఉంటాడు. జోగినీలు బోనం అమ్మవారికి ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే వాళ్ళు తన జీవితాన్ని అమ్మవారికి సమర్పించారు. వేరే పెళ్లి సంసారం లేకుండా కత్తికి బాసింగం కట్టి అమ్మవారికి సమర్పించి వాళ్ళ జీవితాన్ని సాగిస్తారు కాబట్టి వాళ్ళ బోనాన్ని శ్రేష్టంగా భావిస్తాం. కానీ మొదటి బోనం వాళ్ళది కాదు, మొదటి బోనం సాకల్ వాళ్ళది. సాకల్ వాళ్ళ బోనంతో మైల బోనం అంటాం, ఆ నజర్ బోనం అంటాం. దాని తర్వాత ఎవరు బోనాలన్నా అమ్మవారికి ఎక్కియొచ్చు. అంటే ఇప్పుడు మనకు ఆషాఢ మాస ప్రారంభంలో మొదటగా వీళ్ళు బోనం సమర్పిస్తారు, సాకల్ వారి బోనమే మొదటి బోనం, తర్వాత అందరు బోనాలు. జోగినీలు వాళ్ళు జీవితం అంతా కూడా అమ్మవారికి సమర్పించారు కాబట్టి వాళ్ళ బోనానికి ఒక పవిత్రత ఉంటుంది. జోగిని అంటే అమ్మ ఆ భగవంతుల్లో లీనమైపోయి ఇంకా భగవంతుని కత్తికి బాసింగం కట్టి ఆమె సేవాభావంతో ఎక్కడ పూజలైనా ఏ గుడికైనా ఆమె సేవాభావంతో చేసేవాళ్ళు నిజమైన జోగినీలు. ఇప్పుడు ఈ శివసత్తులు ఎవరండి? శివసత్తులు అమ్మవారి ఆవాహన ఎవరికైతే పైకి వస్తుందో వాళ్ళు శివశక్తులు. అంటే పూనకం వస్తుంది, పూనకం వచ్చే వాళ్ళే శివశక్తులు. శివుని శక్తి వాళ్ళ పైన ఆహ్వానిస్తుంది కాబట్టి వాళ్ళు శివశక్తులు అని అంటారు. వీళ్ళు వివాహ జీవితంలో ఉండొచ్చు, వాళ్ళ సాంసారిక జీవితాన్ని అంత చేసుకుంటూ కూడా ఈ శివసత్తి కార్యక్రమాలు నిర్వహించవచ్చు. అంటే ఇది వ్యత్యాసం వీళ్ళలో. కానీ వీళ్ళందరి పాత్ర ఖచ్చితంగా అయితే గ్రామ దేవతల్లో ముఖ్యంగా ఏంటంటే అమ్మ జోగినీలది వ్యవస్థ ఎట్లా అంటే వాళ్ళు పుట్టుకతో కొంతమంది నపుంసకంగా పుడతారనమాట. వాళ్ళ పుట్టుకతోనే వాళ్ళకు స్త్రీ లక్షణాలు ఉంటాయి మగవారు ఉన్నా కూడా. అలాంటి వాళ్ళు మాత్రమే ఇక నేను అమ్మవారికి నా జీవితం అంకితం, నేను మగవాళ్ళ సంసారం చేయలేను కాబట్టి నా జీవితాన్ని అమ్మవారికి అంకితం ఇస్తున్నా అని జోగినీలు అయ్యే వాళ్ళు కొంతమంది. ఇప్పుడు ఉన్న ఫ్యాషన్లో మంచి మగవాడు కూడా ఆపరేషన్ చేసుకొని ఆడవారిని అయి తిరుగుతున్నాడు. వాళ్ళని మనం జోగినీలని అనలేము. కాకపోతే వాళ్ళు ఆ పద్ధతిని నచ్చి ఆ మార్గంలో వస్తున్నారు కాబట్టి వాళ్ళ ఇష్టం. ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛ ఉంది మన దగ్గర, ఎట్లన్నా బతకొచ్చు. అలా బతకాలని కోరుకొని వాళ్ళు అలా వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎవరు మనం అడ్డుపడలేము. వాళ్ళ నియమం వాళ్ళ ప్రకారంగా వాళ్ళు వాళ్ళ పద్ధతిలో దానికి కూడా చాలా నియమాలు ఉన్నాయి. ఆ నియమం ప్రకారం వాళ్ళు రెడీ అవుతారు. వాళ్ళు కొంచెం సంస్కృతిగా వాళ్ళు పిలువబడతారు. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టుగా అంటే జోగిని బోనం అమ్మవారికి ఇష్టము అని అన్నారు. అంటే పుట్టుకతోట అలా ఉన్న వాళ్ళ విషయం అయితే ఓకే, మరి ఇలా మధ్యలో మారిన వాళ్ళు జోగిని కింద వర్తిస్తారా? ఆ బోనం కూడా అమ్మవారు ఇష్టపడుతుందా? అది వాస్తవంగా చెప్పలేము. ఎందుకంటే ఇక ఇప్పుడు చూడ్డానికి అందంగా ఉంటే జోగిని ఈమె బోనం అంటే చాలా ఇష్టం అన్నట్టుగా పబ్లిసిటీ అవుతుంది. కానీ అందం కాదమ్మా ఆడ. ఆమె జీవితాన్ని త్యాగం చేస్తుంది. మగవాళ్ళలో ఎంతో మంది జోగినీలు ఉన్నారు. వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి అమ్మవారి కత్తికి బాసింగం కట్టుకొని వాళ్ళు పవిత్రత. అందంగా ఉన్నారని చెప్పి మీరే జోగిని అంటే మాత్రం అది పద్ధతి శ్రేష్టం కాదు అది. ఇక జోగినీలలో ఎంతో మంది భక్తి శ్రద్ధలతో చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వారందరూ కూడా పాదాభివందనం. ఇప్పుడు మిగతా వేరే ఏ కార్యక్రమాల్లో అయినా పసుపు కుంకుమకి ఎక్కువ ప్రాధాన్యత, కానీ బోనాలు వచ్చేసరికి పసుపుకి ఎక్కువ ప్రాధాన్యత. ఎందుకని ప్రత్యేకించి పసుపుకి ఎక్కువ ప్రాధాన్యత? పసుపుకి ఎందుకు ప్రాధాన్యత ఇస్తారంటే బోనాలు అనేది మీకు వచ్చేది ఆషాఢ మాసం అంటే వర్షాకాలం. ఈ వర్షాకాలంలో రకరకాల చెట్లు మొలుస్తాయి, వానలు బుడదల వల్ల క్రిమి కీటకాలు అన్నీ కూడా పిల్లలకు అనారోగ్యాల పాలు చేస్తూ ఉంటాయి. ఆడ ఈ పసుపు చల్లడం వల్ల యాంటీబయాటిక్ అనమాట. ఈ పసుపుతో అంతా కూడా శుద్ధి అయిపోయి అందరూ మంచిగా ఉండాలనే ఉద్దేశంతో పసుపు ఎక్కువ వాడతారు. ఓకే, ఇప్పుడు అంటే మనం ఇంత చేసేది అమ్మవారికి బోనం సమర్పించేది మనం ఖచ్చితంగా ఏదో ఒక కోరికతోటి, అంటే అమ్మవారికి భోజనం తీసుకెళ్తున్నాం అనే కాన్సెప్ట్ ఒకటైతే మా మనసులో ఈ కోరిక ఉంది, లేదు మేము ఇప్పుడు ఉన్న దానికన్నా ఇంకా వృద్ధిలోకి రావాలని ఒక ఆలోచనతోటే ప్రతి ఒక్కరం ఏం చేసినా కూడా. అయితే ఇప్పుడు ఇలా తీసుకెళ్తున్న ఈ విధానంలో కొన్నిసార్లు బోనాల కింద పడిపోవడము, అది అంటే తొక్కిసలాటలో కావచ్చు, కొన్ని సందర్భాల్లో ఇలా అవుతూ ఉంటుంది. మరి దీన్ని అపశకునంగా భావించాలంటారా? ఎలా తీసుకోవచ్చు అంటారు? బోనం తీసుకెళ్లేటప్పుడు అపశకునం జరగకూడదనే ఈ కుటుంబ సభ్యులందరూ చుట్టూ ఉండి పవిత్రమైన నైవేద్యాన్ని దేవునికి సమర్పిస్తూ ఉంటారు. ఇది గుంపుగా వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ డిస్టర్బెన్స్ కావద్దనే ఉద్దేశంతోనే ఈ పోతరాజులను పెడుతున్నాం. ఒకవేళ పొరపాటున లైన్ ఎక్కువ ఉండి కానీ రష్ ఎక్కువ ఉండి కానీ కింద జారినా కూడా అమ్మవారు భూమి మీద పడ్డా కూడా ఆమె నైవేద్యంగా స్వీకరిస్తుంది.
అలాంటి దానికి ఏం అపశకనాలు అనుకోవద్దు. మీరు కావాలని పడేయలేదు కాబట్టి, పొరపాటున పడితే కూడా అమ్మవారు భూదేవి కాబట్టి మీ బోనాన్ని స్వీకరిస్తుంది, మిమ్మల్ని చల్లగా దీవిస్తుంది. అంటే ఇంకా మళ్ళీ మనం బోనం సమర్పించాలి, ఇంకా సమర్పించినట్టే. ఇప్పుడు టెంకాయ తీసుకొని టెంపుల్కి వెళ్తాం, వెళ్ళేలోపే పడిపోయి పగిలిపోయిందంటే దేవునికి ఎక్కినట్టే. అది గుడిలోకి వెళ్ళి నా చేతితోనే కొట్టాలని లేదు కదమ్మా, పంతులు గారికి ఇచ్చేస్తాం, పంతులు గారు కొట్టి నైవేద్యం ఎక్కి ఇచ్చేస్తాం. నీ మనసులో ఆమెకు సమర్పణ చేస్తే చాలు. ఆమె నువ్వు బోనం ఎత్తుకునేటప్పుడు ఆమెకు సమర్పించడానికి ఎత్తుకున్నావు. ఆ పబ్లిక్ లో రెస్ట్ లో పొరపాటున జారినా కూడా మీరు ఎటువంటి చింత చెందే అవసరం లేదు. ఆమెను మీ బోనాన్ని అమ్మవారు స్వీకరించినట్టే. ఎందుగలదు అందు లేదన్నట్టు భూదేవి రూపంలో కూడా అమ్మవారు ఉన్నది. మీ బోనాన్ని స్వీకరించినట్టే అనుకోవాలి, బాధపడొద్దు. వీలైనంత మట్టుకు జాగ్రత్తగా తీసుకెళ్లే ప్రయత్నమే చేయాలి. అవును. ఇప్పుడు అంటే అమ్మవారికి బోనాలు ఒక్కటే కాదు, బోనాలతో పాటు చీర, సారె అని చెప్పి, వడిబియ్యం అని చెప్పి రకరకాలుగా తీసుకెళ్తూ ఉంటారు. అంటే ఒక ఆడపడుచులా భావించి అమ్మవారిని తీసుకెళ్తుంటారా? ఏమైనా రీజన్? పూర్వకాలంలో ఆడవాళ్ళు, మన ఇంటి ఆడపిల్ల మన ఇంటికి రావాలంటే కొన్ని ఆమెల దూరం నడిచి వచ్చేదన్నమాట. అంటే ఎడ్ల బండ్లు కట్టుకొని కానీ నడిచి కానీ, అలాంటి అప్పుడు ఇలాంటి సౌకర్యాలు లేవు కాబట్టి రవాణా సౌకర్యాలు, నడిచి వచ్చేవారు. అయితే ఆడపిల్ల ఇంటికి వస్తే మళ్ళీ ఇంటికి పోయేదాకా ఏం తింటదిరా, ఇంత బియ్యం పోసి కట్టి అనేవారు అనమాట. ఆ పద్ధతి స్టార్ట్ అయింది ఒడి బియ్యం. అంటే బియ్యము, మధ్యలో వండుకోవడానికి పప్పు, చింతపండు, అట్లనే కట్టుకోవడానికి బట్టలు, కొంచెం దక్షిణ అలా పెట్టి పంపేవారు అనమాట. అమ్మగారింటికి పోతే బియ్యం పోసుకొనే రావాలి, అప్పటి పద్ధతి. అదే ఆనవాయితీగా ఇప్పుడు అందరికి రవాణా సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి ఏ పండుగ చేసినా ఆడపిల్లకు బియ్యం పోయాలరా అని అట్లా ఆచారంగా వస్తుంది. అంటే నీళ్లు పోసే ఒక పాత్రని గంగా ఆలయం అనేవారు. ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా ఒక పాత్ర పెట్టి ఒక మూలన నీళ్లు పోసి పెడితే గంగా ఆలయం అనేవారు. ఇప్పుడు అది గంగాలయం అయింది. అంటే పోయంగా పిలుపులో మారిపోయి గంగాలయం అయింది. గంగాలయం అంటారు. అట్లనే ఈ ఒడిబియ్యం అనేది ఏంటంటే ఆడపిల్ల ఇంటికి వస్తే మధ్యలో వండుకొని తినడానికి ఆమెకు ఒక సార కట్టియాలన్నమాట. అది ఒడిబియ్యం. అట్లనే అమ్మవారు మన ఇంటికి వస్తుందంటే ఆడపిల్ల వచ్చినట్టే కదా. అందుకే ఆమె కూడా రకరకాలుగా చీరలు, వస్త్రాలు పెట్టి ఆమెకు ఒడిబియ్యం పోసి సమర్పిస్తాం. అమ్మ మా ఇంటికి వచ్చిన తల్లి ఒడిబియ్యం స్వీకరించి నన్ను చల్లగా దీవించు అంటే అప్పుడు అందులోకించి మళ్ళీ 5 పిడికల బియ్యం పెడుతుంది. ఈ 5 పిడికల బియ్యం తీసుకుంటే మీ ఇంట్లో ఎప్పుడు కూడా భోజనానికి ఇబ్బంది ఉండొద్దు అని దీవెనార్తి బియ్యం అంటారు దాన్ని. ఇప్పుడు అంటే సాధారణంగా మన తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ ఈ బోనాల ఉత్సవం అనేది చాలా బాగా జరుపుకుంటారు. అంటే మిగతా ప్రాంతాల్లో అసలు బోనాల కాన్సెప్ట్ అనేది ఉందా లేదా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్కే. మన హైదరాబాద్లోనే ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్క రకంగా కూడా చేస్తూ ఉంటారు. ప్రత్యేకించి అంటే గోల్కొండలో ఒక రకంగా అని ఇట్లా వారం అంటే అది ముందు నుంచి అలా ఉందా, లేదంటే ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా మనం అలా జరుపుకుంటున్నామా? యాక్చువల్గా మన తెలంగాణ రాష్ట్రం అంటే అప్పుడు అంతా నవాబులు వెళ్ళేవారు. నవాబులు వెళ్ళేవారు అంటే తెలంగాణ రాష్ట్రం అంతా కూడా రాజధాని హైదరాబాద్. హైదరాబాద్లో అప్పుడు నవాబు ఉండేది గోల్కొండ కోట. అది గొల్లల కోట. యాక్చువల్గా కాకతీయుల వంశీయులు నిర్మించింది. ఆ గొల్లల కోట పైన అమ్మవారు వెలిసారనమాట, గోల్కొండ ఎల్లమ్మ. అక్కడి నుంచి ఆ సంప్రదాయం మొదట రాజగారి ద్వారా అక్కడ కార్యక్రమం చేస్తే ఎండింగ్ కూడా అక్కడే అని. ఆషాఢంలో మొదటి వారం గురువారం వస్తే గురువారం, ఆదివారం వస్తే ఆదివారం. ఏ ఫస్ట్ వారం గురువారం వచ్చినా ఆదివారం వచ్చినా మొదటి వారంతో మొదలవుతుంది. ప్రతి గురువారం ప్రతి ఆదివారం అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు గోల్కొండ కిల్లలో. అక్కడి నుంచి అలా మొదలైన ఈ బోనాల కార్యక్రమం మన పక్కన రాష్ట్రమైనటువంటి పక్క ప్రదేశం సికింద్రాబాద్, లష్కర్ అని, లాల్ దర్వాజా అని, అట్లా ఈ చుట్టుముట్టు అన్ని ప్రాంతాల్లో కూడా బోనాల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తారు. అన్నీ ఒకే వారం చేయలేం కాబట్టి ఒక వారం ఇక్కడ, ఒక వారం ఇక్కడ. అప్పుడు పూజలు చేసేవాళ్ళు, పోతరాజులు వీళ్ళు తక్కువ మంది, వీళ్ళే అన్ని చోట్ల ఉండాలన్నమాట. సో అన్ని చోట్ల ఒకేసారి కుదరదు కాబట్టి వాళ్ళు ఒక్కో చోట చేసుకుంటూ ఈ సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రతి గల్లీకి, ప్రతి వీధికి బోనాల పండుగ ఉత్సవాలు జరుగుతున్నాయి. అప్పుడు మెయిన్ పెద్ద దేవాలయం ఏమున్నాయో అదే దేవాలయాలకు బోనాలు జరిగేటి. ఊరంతా కూడా అదే గుళ్ళకి వెళ్ళేవారు. ఇప్పుడు గల్లీకి ఒక గుడి, వీధికి ఒక గుడి, ఎట్లా కొత్త వీధులు రెడీ అయ్యాయో వీధికి ఒక గుడి కట్టడం మొదలు పెట్టారు. ఆ గుడికి మా బస్తీ, మా పూజారి, మా బోనం, మా ఘట్టం అన్నట్టుగా అలా వేలల్లో సృష్టించారు అన్నమాట. ఇప్పుడు ఈ బోనాలకు సంబంధించిన ఈ విధానంలోనే చాలా రకాల విధానాలు పాటిస్తూ ఉంటారు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా అందులోనే పటం అనే ఒక విధానాన్ని కూడా ఆచరిస్తుంటారని చెప్పి విన్నాం. ఏంటండి అసలు ఈ పటం అంటే? అమ్మవారి పటం అంటే అర్థం ఏంటంటే అమ్మా, ఒక అతిథిని ఇంటికి పిలుస్తాం. మన ఇంట్లో మామూలుగా అయితే ఒక చైర్ వేస్తాం, కొంచెం పెద్ద సాంప్రదాయం సింహాసనం వేస్తారు. మనకు అటువంటి శక్తి లేని వారు ఏం చేస్తారంటే అమ్మవారికి ఆ ఉన్న స్థలంని అలికి శుద్ధి చేసి అక్కడ రంగురంగులతో పటం అని వేస్తారు.
ఆ పటంలో అమ్మని ఆహ్వానిస్తారనమాట. అంటే ఆమెకి ఇచ్చే ఒక సింహాసనం. అంటే ఒక రకంగా అది ముగ్గు పెట్టడం, ముగ్గుతో కానీ పసుపు కుంకుమ రకరకాల రంగులతోటి ఒక ముగ్గేసి ఆ ముగ్గుని పటం అంటాం. ఆ ముగ్గులోకి ఆమెను ఆహ్వానిస్తాం అనమాట. అంటే ఒక అతిథి ఇంటికి వస్తే ఎటు మర్యాద చేయాలో అట్లా ఒక సింహాసనం అనమాట అది. ఆ పటం వేసి ఆ పటంలో అమ్మవారిని ఆహ్వానించి ఆమె కొలుపు చెప్పి మన కష్ట సుఖాలన్నీ ఆమెను అడుక్కొని తర్వాత మళ్ళీ ఆమె సాగనంపుతాం. ఇది ఏ రోజున జరుగుతుంది? ఇది అమ్మవారి కళ్యాణం చేసేవాళ్ళు, అమ్మవారిని ఆహ్వానించేవారు. ఇప్పుడు తొట్టెల ఊరేగింపు చేయాలి, ఆ తొట్టెల తెస్తున్నామంటే తొట్టెల కింద కూర్చోబెట్టలేం కదా, అక్కడ శుద్ధి గాలికి పటం వేసి అక్కడ తొట్టెల కూర్చోబెడతాం. అట్లా ఈ పటం అనేది ఏంటంటే అమ్మవారికి ఒక ఇచ్చే సింహాసనం. ఆహ్వానంగా వచ్చిన అమ్మవారు మన ఇంటికి వచ్చినప్పుడు ఆమె కూర్చున్న ఒక పవిత్ర స్థలం ఉండాలి. ఒక గెస్ట్ ఇంటికి వస్తే ఎట్లా మర్యాద ఇస్తామో దేవుడే మన ఇంటికి వస్తుండే ఆమెకు ఒక పవిత్ర స్థలం ఇవ్వాలి. అట్లా వేసేదే ఈ పట్టం అన్నమాట. ఇప్పుడు ఈ వేసే ఆ ముగ్గు కూడా ప్రత్యేకించి ఇదే వేయాలని ఉంటుందా? ఎవరి ఇష్ట ప్రకారంగా వాళ్ళు పటం వేసుకోవచ్చు, రకరకాలుగా పటాలు వేసుకోవచ్చు. ఒక 4 మూలలో గీతలు గీసి 4 నిమ్మకాయలు కొబ్బరికాయలు పెట్టేస్తే అది శుద్ధి అయిపోయినట్టే. మధ్యలో అమ్మవారిని ఆహ్వానిస్తాం. అది పట్టం. ఇప్పుడు ఇది పండుగలు చేసేటప్పుడు అయితే సాధారణంగా అంటే ఎల్లమ్మ పండుగ ఇలాంటి పండుగలు చేసేటప్పుడు ఒగ్గు వాళ్ళు వేస్తూ ఉంటారు కదా. ఇది ఇప్పుడు ఇక్కడ ప్రత్యేకించి ఎవరు వేస్తుంటారు? ఒగ్గు వాళ్ళే వేస్తారు. ఒగ్గు వాళ్ళే వేస్తారు, లేదా తెలుసుకున్న గురువులు వేయచ్చు, పూజారులు వేయచ్చు, అమ్మవారి ఆహ్వానం వచ్చే వాళ్ళు ఎవరైనా వేయచ్చు. అమ్మవారి భక్తి కార్యక్రమం చేసే ఎవరైనా ఈ పటం వేసుకొని అమ్మవారిని ఆహ్వానించుకొని పూజ చేసుకోవచ్చు. దేవుని కళ్యాణం చేయాలి, ఇంట్లో అమ్మవారి కళ్యాణం చేయాలంటే మాత్రం కంపల్సరీ పని బాటల వాళ్ళు రావాలి, వాళ్ళు ఒగ్గు వాళ్ళు, వాళ్ళతోటి ఆ కార్యక్రమం చేపిస్తారు. ఆ పటంకి అర్థం ఏంటి చెప్పాను మీకు. అమ్మవారిని ఆహ్వానించి మన ఇంటికి వచ్చినప్పుడు సౌకర్యవంతమైన స్థలం ఆమెకి ఇవ్వాలి కాబట్టి ఆ పటంలో ఆమెను ఆహ్వానిస్తాం. అది కూడా అంటే ఒక రెస్పెక్ట్ తో ఒక పాజిటివ్ వైబ్ ఉండే రకంగా క్రియేట్ చేయడం మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారంగానే అనుకోవచ్చు. అంతే అమ్మ. మామూలుగా ఏ పూజా విధానాలు చేసినా ఏ భగవంతుని ఆహ్వానించినా వారికి ముగ్గేసి దాంట్లో పిలుస్తాం. అదే విధంగా పటం అన్నమాట. పటాన్ని కూడా మన అనుకూలంగా రంగులతో వేసుకొని అందంగా తయారు చేసుకొని అమ్మ నీకు స్థలం కేటాయించాము, మీరు వచ్చి ఇక్కడ కూర్చోవాలి అని ఆహ్వానిస్తామన్నమాట. అది పవిత్రమైన పటోత్సవం. ఓకే అండి, సంతోషం అండి, మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. అందరికీ మరొకసారి బోనాల పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.